వారికి కనెక్టివిటీస్ ఎప్పుడైతే ఎక్కువగా డెవలప్ అవుతాయో ఆ ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు 5A వస్తుందని. ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 5A వచ్చిందంటే కొత్త ఎగ్జిట్, కొత్త కమర్షియల్ డెవలప్మెంట్స్, కొత్త పబ్లిక్, కొత్త ట్రాఫిక్స్ ఇవన్నీ డెవలప్ అవడం వల్ల ఖచ్చితంగా ఏరియాలో రేట్లు కూడా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ 2 yearsలో 30 to 70% రేట్ అప్రిసియేషన్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు కొనడమే కరెక్ట్ అన్నమాట. రైట్ టైం ఇది. ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. అంటే ఒకనొకప్పుడు గచ్చిబౌలి కూడా ఓఆర్ఆర్ కి దగ్గరగానే ఉండేది, డెవలప్మెంట్ ఉంటుంది వస్తుంది అని చెప్పి చాలా అన్నారు అప్పుడు. అంటే డెవలప్ అవడానికి క్రితం మాట. తర్వాత ఇప్పుడు అంతా చాలా డెవలప్ అయిపోయింది. సో ఇది కూడా అలా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒకసారి ఊహిస్తున్నా ఇక్కడ సిటీని చక్కగా ప్లాన్డ్ కాలనీ అంటాం కదా, మధ్యలో రోడ్లు, చిన్న చిన్న బుజ్జి విల్లాలు, లేదంటే ఓపెన్ ప్లాట్స్, మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం, అది కొంచెం ఊహించుకుంటానంటే ఈ కాస్త విల్లాజ్ కన్స్ట్రక్షన్ అయిన ఏరియాకే నేను ఎంత ఫీల్ అవుతున్నా అంటే అన్ని కంప్లీట్ అయ్యాక చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా గచ్చిబౌలి ఎలాగైతే డెవలప్ అయిందో మేడం, గౌడవెల్లి కూడా అంతే విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐటీ అనేది ఆల్మోస్ట్ పటాన్ చెరువు అక్కడ ముత్తంగి వరకు చూసుకున్నట్టయితే ఐటీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అక్కడ నుంచి గండిమైసమ్మ టు మన మేడ్చల్ అనేది చాలా దగ్గర డిస్టెన్సే కాబట్టి ఈ మేడ్చల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంపల్లి ఐటీ హబ్, ఐటీ కారిడర్ ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో